కొట్లో కొనుక్కుని వేసుకున్నావా ఏంటి? అదేమైనా రోల్ గోల్డ్ నెక్లెస్ అనుకున్నావా? తాళి అంటే అర్థం తెలుసా నీకు? మీరలా భయపడితే పార్వతి ఏం చెప్తుందాంటీ? అవ్వా, ఇది భయపడుతుందా? ఇది భయపడుతుందా? హాల్లో ఉన్నప్పుడు దీని యాక్షన్ ఇలాగే ఉంటుంది ఐశ్వర్య. పక్క రూమ్లోకి వెళ్ళగానే దీని బాడీ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. అనుభవంతో చెప్తున్నాను. మరి మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటే సిగ్గుపడుతున్నావో పశ్చాత్తాపడుతున్నావో మాకేం అర్థమవుతుంది పార్వతి? ఈ ఇంటి బిడ్డగా నీ పెళ్లి జరిపించాలి అనుకున్నా, కానీ నువ్వే ఇలా చేస్తావనుకోలేదు. ఇంకా దాంతో మాట్లాంటి పార్వతి పెళ్లి ఘనంగా జరిపించి ఇంట్లో నుంచి పంపిస్తానని మీరు నాకు మాట ఇచ్చారు. దాని పెళ్ళైతే అయిపోయింది, ఇంకా ఇక్కడెందుకుంది? మెడపెట్టి గెంటెయ్యండి. ఏయ్ వెళ్ళవే. నేను దాన్ని గెంటేయాలని చూస్తే నన్ను పక్కకి లాగేస్తారా దేవా? పార్వతి తప్పు చేస్తే శిక్షించాలి. ఏం చేయనప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు పంపిస్తారు? అబ్బబ్బబ్బబ్బా, ఏం చేయలేదంట. బావుందయ్యా పెదబాబు. నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు గనకే మంగళసూత్రాలు ముందుకు వేసుకొని టీవీలో పోజ్ ఇచ్చింది చూసావా? 10 తులాల బంగారం వేస్తే వంగి నడిచే ఇది మంగళసూత్రాలేసుకొని మహారాణిలా కులుకుతానంటే ఎవ్వరూ ఒప్పుకోరు. అక్క, దీన్ని గెంటేస్తానంటే పెదబాబు ఒప్పుకోవట్లేదు. అందుకే దీన్ని రివాల్వర్ తీసుకొని చంపేయమంటున్నాను. చంపేస్తాను. అమ్మా, కళ్ళకు కనిపించినవన్నీ నిజమనుకొని, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పినవి వాస్తవం అనుకొని అమాయకురాల్ని బలి చేయడం ఎంతవరకు న్యాయం చెప్పమా? ఏమి చెప్పకుండా నుంచున్న పార్వతి తల వంచుకుంటే తప్పు చేసింది అనుకోవాలా? తలెత్తుకుని తిరిగి నీ పక్కన నుంచోవాలన్న ఆలోచనతో తల బరువెక్కి వాల్చిందనుకోవాలా? దానికి సమాధానం కావాలి. లేదంటే బ్రో, టీవీలో న్యూస్ వస్తుంది కానీ భారత్ నోటి నుండి మాట రావట్లేదు. టెలికాస్ట్ అవుతుంది నిజం నమ్మేలోపు అమ్మతో నిజమేంటో చెప్పు బ్రో. లేదంటే ఏం జరుగుతుందో ఏమో. ఆల్రెడీ జరిగాయి, ఇంకా ఏం జరగాలి? జరగాల్సింది చాలా ఉంది. ఇప్పుడైతే జరిగిందేంటో మీకు తెలియాలి. అవును పెద్దబాబు, ముందు పార్వతి మేళ్ళలోకి మంగళసూత్రాలు ఎలా వచ్చాయి అన్నది తెలుసుకోవాలి. అది మేమే కట్టిందమ్మా. కదా పెద్దబాబు గారు, మీరు కట్టిందని చెప్తే అమ్మగారు నిజంగానే చంపేస్తారు. ఎందుకంటే తొందరపడినారు. నువ్వు దాని మెళ్ళ తాళి కట్టావా దేవా? నేను కట్టానని చెప్పలేదు, మేము కట్టామని చెప్పాను. మేము అంటే పరమార్థమేంటో చెప్పు పెద్దబాబు. మేము కట్టాం. నేను హెర్బల్ బ్యూటీ సోప్ ప్రోడక్ట్ ప్రమోషన్ షూటింగ్ కోసమని తాళి కట్టాను. స్ఫూర్తి కోసం తాళి కట్టారా? కాన్సెప్ట్ అలాంటిది ఐశ్వర్య. పెళ్ళైనా వయసు కనపడకుండా చేస్తుందని ట్యాగ్ లైన్తో షూట్ చేయాలని
మెడలో మంగళసూత్రాలు వేశాం కానీ 3 ముళ్ళు వేయలేదు. వేద పండితుల్ని పిలవలేదు. హోమం జరిపించలేదు. బ్రో అవునరా, షూటింగ్ కోసం పార్క్ వెళ్ళాం. బజరంగ్ దళ్ వాళ్ళొచ్చి జంటగా ఉంటే పెళ్లి చేస్తామన్నారు. లక్కీగా పార్వతి మెడలో తాళుండడం వల్ల మమ్మల్ని వదిలేశారు. షూటింగ్ కోసం వేసుకున్న మంగళసూత్రం మిమ్మల్ని సేవ్ చేసిందన్నమాట. ఈ మాట చెప్పడానికి ఇంతవరకు ఆగేవేంటి పెద్దబాబు? ఎక్కడ చెప్పనిచ్చారమ్మా? నీలాంబరి మెడపెట్టి గంటేస్తానంటుంది. పిన్ని అరుస్తుంది. అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. షూటింగ్ అని చెప్పడానికి దానికి నోరు రాలేదా? ప్రమోషనల్ యాక్టివిటీస్ అని పలకలేని పార్వతి ఏమని చెప్తుంది? అలాంటి దాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నారు. మరి 10వ తరగతి కూడా పాస్ కాలేని దాన్ని సింహాసనంలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. తక్కువ చదివినా పార్వతి వల్లే ఆ కంపెనీ కోట్ల టర్నోవర్ సాధిస్తుందన్న విషయం అమ్మా నాన్నకు గుర్తుంది పిన్ని. గొడవ సద్దుమణిగింది కదా బావా, వదిలేయండి. లీవ్ ఇట్. అసలు దేవా నిజం చెప్పాడని నమ్మొచ్చా? ఎక్స్క్యూజ్ మీ మేడం. సారీ మేడం. సారీ సార్. ప్రమోషన్ షూట్ కోసం అని వెళ్ళాక బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి అలా చేస్తారనుకోలేదు మేడం. ఈరోజు వ్యాలంటైన్స్ డే అని తెలుసు కదా శివ, ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలీదా? సారీ మేడం, ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వచ్చేశారు. శివ, పెదబాబు విషయంలో ఎంత కేర్ తీసుకోవాలో తెలుసు కదా. ఎవరి విషయంలో పొరపాటు జరిగినా పర్వాలేదు కానీ పెదబాబు విషయంలో చిన్న రిమార్క్ వచ్చినా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. టీవీలో న్యూస్ చూడలేదా? మళ్ళీ దేవాకి పెళ్ళయిందని పార్వతినే పెళ్లి భవాని, మళ్ళీ ఆ విషయం మాట్లాడకు. జరిగిందంతా పెద్దబాబు చెప్పాక నువ్వు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. టీవీ వాళ్ళ అత్యుత్సాహంతో అలా చేశారు అనుకుంటున్నాను. అవును మేడం. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి. పార్వతి, అమ్మగారు, ఆ తాళి మేం కట్టింది అంటే ఇక్కడ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అర్థం ఏంటి అంటే అది కట్టింది ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ వ్యక్తి కాదు, సంస్థ. అర్థం అవ్వకపోతే ఐశ్వర్యని అడుగు, నీకర్థమయ్యేలా చెప్తుంది. ఇంకో మాట, పెళ్లి కాకుండా మెళ్ళో మంగళసూత్రం వేసుకుంటే అది బొమ్మ సూత్రం కిందే లెక్క. అలంకరణకు కూడా బావుండదు. ఇది కూడా అర్థం కాకపోతే నేను చెప్తానే. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే మొగుడు పెళ్ళాల ఆట గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? గుర్తే ఉంటుంది. ఆడుకుని ఉంటావు కూడా. ఉత్తుత్తి దారం మెళ్ళో వేసుకొని ఎలా ఆడుకున్నావో ఇప్పుడు కూడా షూటింగ్ కోసం వేసుకున్నది ఉత్తి దారం కిందే లెక్క. తీసి పారేయమని అఖిలక్క చెప్తోంది. పెదబాబు, హనుమంతుకిచ్చిన మాట నిలబెట్టుకునేదాకా పార్వతితో ఇలాంటి షూటింగ్స్ చేయించకండి. ఇంకో ఇంటికి కోడలుగా వెళ్లేదాకా బ్రాండ్ అంబాసిడర్గా పార్వతి కేవలం సంతకాలు మాత్రమే పెట్టాలి. అంటే అర్థమైంది కదా పార్వతి? పెళ్ళైనట్టు ఫోటోలో కూడా పోజులివ్వకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్లు వద్దు అని అఖిలక్క ఆర్డర్. ఇంత జరిగిన తర్వాత పార్వతి జాగ్రత్త పడుతుందిలే భవాని. జాగ్రత్త పడకపోతే ఉప్పెనొచ్చి విరుచుకు పడుతుంది. చిన్నబాబు, టీవీ వాళ్ళతో మాట్లాడి జరిగిందేంటో అందరికీ తెలిసేలా న్యూస్ టెలికాస్ట్ చేయమను. ప్రచారంలో భాగంగానే ఉండాలి కానీ
పబ్లిసిటీ కోసం ఉండకూడదని చెప్పు. ఓకే మామ్, ఐ విల్ టేక్ కేర్. ఐష్ పద. థ్యాంక్ యూ శివ. టైంకి వచ్చి షూటింగ్ అని నువ్వు కూడా చెప్పడం వల్ల అందరూ నమ్మగలిగారు. భయపడకు పార్వతి, ధైర్యంగా ఉండు. నేను బయలుదేరుతాను సార్. మహేష్ సార్ టీవీ వాళ్ళకి ఫోన్ చేయకముందే నేను వెళ్ళాలి. ఓకే. అమ్మతో మనం ఏం చెప్పామో న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అదే చెప్పేలా చూడు. గో. ఓకే సార్. పార్వతి, నువ్వు కూడా వెళ్ళు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదేంటి? అంత అర్జెంటా? మరుగుతున్న రక్తం చల్లబడే లోపో అసలు విషయం తెలుసుకోవాలంటీ. దేవ పార్క్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చామని చెప్తే నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కాదా ఆంటీ? హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రోడక్ట్ ప్రమోషన్ షూటింగ్ కోసం కాదా పార్వతి మెళ్ళో మంగళసూత్రాలు వేసుకుంది? నీకు సినిమాలంటే పిచ్చుందనుకుంటా. కాలేజీ రోజుల్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉండేది. మీ గౌరీ అంకుల్ని పెళ్లి చేసుకున్నాక సంసార బాధ్యతలన్నీ నెత్తిమీద పడ్డాయి. నీకంత పిచ్చుంది కాబట్టే దేవ షూటింగ్ అనగానే నమ్మేశావు. కానీ అక్కడ షూటింగ్ జరగలేదు. దేవ అబద్ధం చెప్పాడు. ఏంటి? అది అబద్ధమా? అంటే పార్వతి మెళ్ళో తాళి ఉండటం నిజమా? అదెప్పుడు పెళ్లి చేసుకుంది నీలాంబరి? అయితే పెదబాబు అఖిలక్కను కూడా మేనేజ్ చేశాడా? అయినా అక్క కూడా ఎలా నమ్మిందంటావు? దేవ చెప్తే ఆంటీ నమ్ముతుంది. పెద్దబాబంటే అంత గురి. తాజ్మహల్ దగ్గరికి పార్వతిని తీసుకెళ్లి దేవ ప్రపోజ్ చేసిన ఫోటోని పేపర్లో వేసిన ఆంటీతో పేపర్ ఎడిటర్దే పొరపాటు అని నమ్మించాడు. ఇప్పుడు టీవీలో న్యూస్ వచ్చినా ఎవ్వరికీ అనుమానం రాకుండా కంపెనీ ప్రమోషన్లో షూటింగ్ అని శివబాబు కూడా ఆ టైంకి వచ్చేలా ప్లాన్ చేశాడు. అమ్మ పెదబాబు, ఇంత స్కెచ్ వేశావా? అంతేకాదు, నేను దేవా వెంట బయటికి వెళ్తే నన్ను తప్పించడానికి అన్నోన్ పర్సన్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పానా? నేను నీలాంబరిని కాదు చంద్రముఖిని అని చెప్పాడన్నానా? ఇది కూడా దేవా ఐడియా ఏమో. నాకు ఎందుకో డౌట్గా ఉందంటీ. ఎందుకుండదు? 17 కంపెనీలని తిమ్మిని బమ్మిని చేసేవాడు ఇలాంటి విషయాల్లో తప్పించుకోడా? ఏదో జరుగుతోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అది ఏంటో తెలుసుకునేంత వరకు మనశ్శాంతి ఉండదు. పెదబాబు అబద్ధం చెప్పాడు, ఓకే. మరి పార్వతి మెళ్ళో తాళెవరు కట్టారు? దాన్ని ప్రేమించిన పెదబాబే కట్టుంటాడుగా. చంపేస్తాను నిన్ను! అమ్మో, నన్నే ఏదో గబుక్కున ఆ మాట అనేశాను నీలాంబరి. నిన్ను చంపితే పగ తీరుతుందా ఆంటీ? ఆ పార్వతిని చంపేస్తాను. దేవ కనుక దాన్ని పెళ్లి చేసుకొనుంటే, లేదా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన గనుక వచ్చుంటే పార్వతి ప్రాణం తీస్తాను. నువ్వంత రాక్షసంగా ఆలోచించుకో. ఇప్పుడు అఖిలకి దగ్గర పెదబాబు అబద్ధమాడాడని నిరూపిస్తే అక్కే పార్వతి మెళ్ళో తాళి ఎలా వచ్చిందని అడుగుతుంది. తేడా వస్తే తానే చంపేస్తుంది. నిరూపించాలంటే న్యూస్ ఛానల్ దగ్గరికెళ్ళి ఆ ఫుటేజ్ని సంపాదించాలి. మరి మనం వెళ్తే ఆ విషయం పెదబాబుకి తెలిసిపోతుంది కదా. ఎవరిని పంపించాలో నాకు బాగా తెలుసు.
అఖిల, నువ్వు ఇంకా ఇందాక టీవీలో వచ్చిన న్యూస్ గురించి ఆలోచిస్తున్నావా? అది కాదండి. పెద్దబాబు జీవితంలో పదే పదే ఇలాంటివి ఎదురవుతున్నాయన్నదే నా బాధ. నిజాయితీ గలవాడు, ధర్మాన్ని పాటించేవాడు, నింద ఎరగనివాడు. ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తున్నానండి. అఖిల, జరిగిందేంటో పెదబాబు చెప్పాక ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం అనవసరం. పెద్దబాబు మీద అనుమానం ఏమాత్రం లేదండి. నా బిడ్డ ఏ కార్యం చేసినా అది దుష్ట శిక్షణ కోసం, ధర్మస్థాపన కోసమని నమ్మే తల్లిని నేను. అలాంటప్పుడు పెద్దబాబుని ఎలా అనుమానిస్తాను చెప్పండి? పెద్దబాబు జీవితంలో ఎక్కడో తెలియకుండానే తప్పు జరిగుంటుంది. అందులో తన ప్రమేయం కూడా ఉండకపోవచ్చు. ఆ విషయం తెలియకపోయినా ఇలాంటి సందర్భాలు, సమస్యలు ఎదురై పెదబాబుని ఇబ్బంది పడతాయని నా ఆందోళన. ఆగ్రా వెళ్తే తాజ్మహల్ దగ్గర దేవా పార్వతిని లవ్ ప్రపోజల్ చేస్తున్నాడని పేపర్లో ఫోటో వచ్చింది. నీలాంబర్ గెట్ టుగెదర్ పార్టీ పెడితే పెదబాబు పార్వతికి ఐ లవ్ యూ చెప్పాడని గొడవయింది. ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు పార్వతి మెళ్ళో తాళి కట్టాడు అని. ఏంటండి, ఏంటి నాన్సెన్స్? అదిక చిన్నబాబు, న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకోమన్నాను కదా. రికమెండేషన్ లెటర్ కావాలంటున్నారు మామ్. నిన్ను అడిగింది ఎవరు చిన్నబాబు? తమాషాగా ఉందంట. హోమ్ మినిస్టర్ సునంద ఆంటీతో ఫోన్ చేయించిపోయావా? మహికి ఐడియా రాలేదనుకుంటా అంకుల్. సునందకి కాల్ చేయొద్దు, కంగారు పడుతుంది. మీరు ఛానల్కి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడితే రికమెండేషన్ లెటర్ అవసరం లేదా ఆంటీ? ఆ న్యూస్ ఇంకో న్యూస్ ఛానల్కి పాస్ అవ్వకూడదు, పేపర్లో రాకూడదు. టెలికాస్ట్ చేసిన న్యూస్ కేవలం అత్యుత్సాహంతోనే వచ్చిందని ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంతో క్షమాపణలు చెప్పించండి. అది కూడా షూట్ చేయండి. తప్పు నొప్పుకున్న వారి వీడియో ప్రసారం అవ్వాలి. అర్థమైందా? ఎస్ మామ్. ఇంకోసారి ఘట్టమ్మనేని కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చిన కథనాలు ప్రసారం చేస్తే టీవీ ఛానల్ మూతపడుతుందని కూడా చెప్పు. మీ మాటగా చెప్తే వాళ్ళు వింటారాంటీ, వినకపోతే అనుభవిస్తారని తెలుసు. సాఫ్ట్ కాపీ ఇవ్వమనండి. వాళ్ళ వెబ్సైట్లో క్లిప్స్ కూడా ఉండకూడదు. అవసరమైతే లాయర్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు డాడ్, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వ్యాలంటైన్స్ డే రోజు తాగి తందనాలాడేవాళ్ళని వీడియో షూట్ చేసి టెలికాస్ట్ చేస్తే భవిష్యత్తులో అలాంటి పిచ్చి పనులు చేయడానికి భయపడతారు. సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయమని టీవీ ఛానల్కి గట్టిగా చెప్పండి. ఓకే మామ్. ఐష్, లెట్స్ మూవ్. ఒకవేళ టీవీ వాళ్ళ తప్పేమీ లేదని తేలితే పెదబాబు సంజాయిషి చెప్పాల్సొస్తుంది. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజమేంటో వీడియోని చూస్తే నిర్ధారణ అవుతుంది కదా అఖిల. వెయిట్ అండ్ సీ. పార్వతి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది పెద్దబాబు గారు. ఏమైందని భయపడుతున్నా పార్వతి? టీవీలో వచ్చింది గనక అమ్మగారు మళ్ళా వీడియోని చూసి ఆలోచిస్తే ఏమవుతుందో ఆలోచించారా?
కోపం వచ్చి నా ప్రాణాలు తీసినా పర్వాలేదు, కానీ ఈ కుటుంబంలో గొడవలు రారాదు పెద్దబాబు గారు. నువ్వే తప్పు చేయకుండా అంత పెద్ద శిక్ష ఎందుకు అనుభవిస్తావు పార్వతి? ఈ ఇంట్లో అనర్థాలన్నీ ఆ రాక్షసి నీలాంబరి వల్ల జరుగుతున్నాయి. ఎవరి వల్ల ఏమవుతుందో కానీ నాకు మనసిచ్చి నా మెడలో మీరు తాళి కట్టినందుకే కదా పెద్దబాబు గారి బాధలన్నీ.